పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలతో దేశవ్యాప్తంగా సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకే సమయంలో జరుగుతున్న కారణంగా నిన్న సాయంత్రం అనంతపురం లోక్సభ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీతో సమావేశం, అలాగే అనంతపురం అసెంబ్లీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలతో నిన్న సాయంత్రం సమావేశాలు జరిగాయి. ఈరోజు ఉదయం ఉరవకొండ, తర్వాత రాయదుర్గం, ఇప్పుడు ఈ యొక్క కళ్యాణదుర్గం అసెంబ్లీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీతో, అంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంది. దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే 37 విభాగాలు ఎన్నికల్లో పనిచేసి 37 విభాగాలకి ఒక కన్వీనర్గా వేసి వీరందరూ కూడా రేపు ఎన్నికలలో ప్రతి గ్రామానికి ప్రతి గడపకు నరేంద్ర మోదీ గారి యొక్క ఈ 10 సంవత్సరాల పాలనలో చేసిన అనేక కార్యక్రమాలను తీసుకువెళ్ళడానికి ఈ యొక్క మేనేజ్మెంట్ కమిటీ పనిచేస్తుంది. అలాగే ఈ రాష్ట్రంలో ఈ 2 కుటుంబ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్కు మేలు చేయడంలో విఫలమయ్యాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రంలో వస్తేనే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో తప్పనిసరిగా వస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే తప్పనిసరిగా పోలవరం కావచ్చు, రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, రాజధాని కావచ్చు, ఇలా అనేకమైనటువంటి ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు చేయలేని పనులు భారతీయ జనతా పార్టీ పూర్తి చేస్తుంది. నరేంద్ర మోదీ గారు చెప్తూ ఉంటారు, గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే డబ్బులు వచ్చినాయి ఇప్పుడు కూడా అదే విధంగా వస్తున్నాయి. కానీ ఇంత అభివృద్ధి ఎలా జరుగుతుందంటే గతంలో 100కి 85 రూపాయలు అవినీతి జరిగేది, ఇప్పుడు 100కి 100 రూపాయలు ప్రజలకు పెడుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 2,40,000 కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం పెడుతున్నారు. ఈ బడ్జెట్లో 85% అవినీతి జరుగుతుంది, లేదా 80% జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రావాలనుకునేది ప్రజల మీద అధికారము పెత్తనము చెలాయించడానికి కాదు, ప్రజల డబ్బులు ప్రజలకు పారదర్శకంగా వాడటానికి మాత్రమే అనే విషయాన్ని మా యొక్క ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ద్వారా ప్రతి గడపకు ఎలా వెళ్ళాలనేది ప్రణాళిక కోసం ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీతో కూర్చున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క పథకాలని మా కార్యకర్తలకు అందరికీ కూడా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం.